ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం గండేపల్లిలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని కన్న కూతురిని ఇనుప చువ్వతో వాతలు పెట్టింది ఓ కసాయి తల్లి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు నందిగామ మండలం అంబారుపేటల శోభన్ బాబు సునీత దంపతులు నివాసముంటున్నారు. కొంతకాలంగా సునీతకు అదే గ్రామానికి చెందిన కాళిదాస్తో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. గొడవలు తీవ్రమైన నేపథ్యంలో సునీత భర్తకు దూరమైంది. తన కుమార్తెతో కలిసి కంచికచర్ల మండలం గండేపల్లిలో అద్దుకుంటోంది. ఈ క్రమంలో ప్రియుడితో కలవడానికి కూతురు అడ్డుగా ఉందని ఆమెను ఇనుప చువ్వతో వాతలు పెట్టింది. గాయాల పాలైన చిన్నారిని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిన్నారి బంధువుల ఫిర్యాదు మేరకు సునీతను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ రాజు తెలిపారు. సంబంధించిన శోభన్ బాబు అనే అతనికి సునీత వివాహం చేయడం, వాళ్ళు గండేపల్లి గ్రామంలో అంబర్పేట గ్రామంలో కాపురం చేయడం, తర్వాత వీళ్ళ కాపురంలో 10 సంవత్సరాల క్రితంలో పెళ్లికి మనస్పర్ధలు రావడం, మనస్పర్ధల ద్వారా గొడవలని విడిపోవడం జరిగింది. వీరిద్దరు వివాహ జీవితంలో 3 పిల్లలు, వాళ్ళకి పాప, పెద్ద పాప ఉంది, బాబు, చిన్న పాప ఉంది. ఈ మనస్పర్ధలు రావడం, ఈ అమ్మాయిని ఎవరైతే మనకి ప్రజెంట్ ఇక్కడ సునీత అవడంలో ఆవిడ వేరే అతనితో అంబర్పేటలో ఉన్న కాళిదాస్ అతనితో అక్రమ సంబంధం పెట్టుకొని వాళ్ళిద్దరూ సహజీవనం చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో ఎవరైతే ఊహ వచ్చిన పిల్లని ఏటీఎస్ ఉన్న పాపని ఊహలో వాళ్ళు వైవాహికులు వాళ్ళ యొక్క జీవితంలో కలవటం అవన్నీ ఈ అమ్మాయి గమనించి చూసి ఈ అమ్మాయిని అడ్డు తప్పిస్తే వాళ్ళ యొక్క రిలేషన్ని సంపూర్ణంగా ఉంటుందన్న ఆలోచనతో అమ్మాయిని ఒక రోజున ఇంట్లో కట్టివేసి స్పూన్తో గెరిటలతో వాతలు పెడుతూ అదేవిధంగా పైపుతో కూడా కొట్టడం జరిగింది. అప్పుడు అమ్మాయి ఆరోగ్యంతో చుట్టుపక్కల రావడం ద్వారా అమ్మాయి ఇంకా అక్కడికి గొడవ పిల్లలు పట్టడం ఆపేశారు. ఆ క్రమంలో వాళ్ళ తండ్రి గారు అమ్మాయిని చూద్దామని వెళ్ళి చూసేసరికి పిల్లకి ఒంటి నిండా వాతలు గాయాలు అవడం ద్వారా వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయడం, అమ్మాయికి జ్వరం ఉండడం.